గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు మోహన్ కృష్ణ, భద్రాచలం ప్రాజెక్ట్ డైరెక్టర్గా వెస్టేజ్లో ఉండటం జరిగింది. ఇది మొక్కజొన్న పంట వేసాను. ఇప్పటికి 50 రోజుల పంట ఇది. దీనికి వెస్టేజ్ మందులు అన్నీ వాడటం జరిగింది. బోధల మీద ఆక్వాజెల్ ప్లస్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేయడం జరిగింది. 14-35-14 అనే కాంప్లెక్స్లో కలిపి వేయటం జరిగింది. దాని తర్వాత గింజలు పెట్టాను. గింజలు పెట్టిన తర్వాత అగ్రి 82ని ఆర్గానిక్ మందుల్లో కేఐ అని చెప్పి ఒక పురుగు మందు ఉంది. ఆ పురుగు మందులో అగ్రి 82ని మిక్సింగ్ చేసి కలిపి కొట్టడం జరిగింది. పురుగు పోయింది. ఇప్పటికి 2 రౌండ్లు మాత్రమే పురుగు మందు కొట్టడం జరిగింది. ఈ మొక్కజొన్న వేసిన ప్రతి రైతు కత్తిరి పురుగుకి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మొగిలో మందు పోయటం, కూలీలను పెట్టడం చాలా చికాకుంది. నేను చిన్న బ్యాటరీ పంపుతోనే ఈ మందుని ఆక్వాజెల్ని కలిపి కొట్టడం అగ్రి 82ని కలిపి కొట్టడం జరిగింది. దాంతోపాటు నానోటెక్ కూడా వాడాను. సూపర్ అంటే సూపర్ రిజల్ట్ వచ్చింది. ఈ చూస్తున్నారుగా మీరు 3 అంచెల వేరు వ్యవస్థ, కింద మెయిన్ తల్లేరు కాకుండా ఇది రెండోది, ఇది 3వ వేరు వ్యవస్థ వచ్చింది. దంటు కూడా మంచి దంటు వస్తుంది. క్రాప్ చాలా హెల్తీగా ఉంది. ఎన్ని వర్షాలు వచ్చినా పడటం జరగట్లేదు. ఇప్పుడు విపరీతమైన గాలిదుమ్ములు వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలకు కూడా ఎక్కడ వరగటం కానీ పడటం కానీ జరగలేదు. మీరు చూసుకుంటే ఇక్కడ కర్రకు వచ్చేసి 3 పొత్తులు వస్తున్నాయి. 1, 2, ఇది 3ది స్టార్ట్ అయింది. 3 పొత్తులు వస్తున్నాయి. ఇప్పటికి 45 నుంచి 50 రోజుల మధ్యలో ఉంది ఈ క్రాపు. వేరు వ్యవస్థ డెవలప్ అవ్వటమే కాకుండా హెల్తీగా ఉంటుంది. పురుగును కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం. అసలు ఈ చేంజ్ చేసినప్పుడు అసలు ఈ చేలో పంట రాదు, చౌడు చేను, ఈ చేలో మేమందరం చాలా నష్టపోయామని చెప్పి ఈ చేను తీసుకోవద్దని చెప్పి కూడా అనటం జరిగింది. నేను కేవలం వెస్టేజ్ మీద ఉన్న ఒక నమ్మకంతో నేను ఈ చేనుని సాగు చేయడం జరిగింది. చూడండి ఎలాంటి రిజల్ట్, సూపర్ అంటే సూపర్ రిజల్ట్ ఉంది. ఎక్కడ కానీ పురుగు కానీ ఎక్కడ ఏం లేదు. ఇన్ని వర్షాలు పడుతున్నా, ఇన్ని గాలిదుమ్ములు వస్తున్నా చేను ఎక్కడ వరగలేదు. కంకికి ఒక కర్రకు వచ్చేసి 1-2 రావటం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఇలాంటి బీద భూముల్లో. ఈ భూమిలో కూడా రేగల్లో వచ్చినట్టుగా 3 కంకులు 3 పొత్తులు వస్తున్నాయి. అది వెస్టేజ్ యొక్క గొప్పతనం. మనం ప్రధానంగా చూసుకుంటే ఆకులు కూడా ఎక్కడ మంచి దళసరి ఆకు, మంచి వెడల్పాటి ఆకు, ఏదో బీద భూమిలో వచ్చినట్టుగా లేదు. కర్ర కూడా మంచి దంటుగా వస్తుంది. సూపర్ అంటే సూపర్ రిజల్ట్. నానోటెక్ వాడాను. నానోటెక్ వాడిన తర్వాత దీనికి ఉన్న జింకు లోపాలన్నీ పోయినాయి. అన్ని న్యూట్రిట్స్ కలిసి ఉండటం వల్ల ఏ ఫర్టిలైజర్ కూడా ఇది అడగడం జరగట్లేదు. ఫర్టిలైజర్ కూడా 2 రౌండ్లు ఇవ్వటమే జరిగింది. డ్రిప్ అయినా కానీ మంచి రిజల్ట్ వచ్చింది. ఆక్వాజెల్ కానీ హ్యూమిక్ గ్రాన్యూల్స్ కానీ చాలా బాగా పనిచేసినాయి. రూట్ సిస్టమ్ డెవలప్ అవడమే కాకుండా కర్ర దంటు రావటం కానివ్వండి, ఆకు గ్రీనిష్గా ఉండటం కానివ్వండి, సూపర్ అంటే సూపర్ రిజల్ట్ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. కేవలం నేను వెస్టేజ్ మందుల మీద ఉన్న ఒక నమ్మకంతో నేను ఈ క్రాప్ వేయడం జరిగింది. ఈ సాయిల్లో అసలు ఏం పండదని చెప్పి 2-3 ఏళ్ళుగా దీన్ని రైతులు వేసి నష్టపోయారు. నేను దీన్ని తీసుకునేటప్పుడు వద్దంటే వద్దన్నారు, కానీ నేను కేవలం వెస్టేజ్ మీద ఉన్న నమ్మకంతో దీన్ని సాగు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతమైన రిజల్ట్, ఎంత బాగుందో. హైట్ కూడా చూడండి. నేను 5.6 చూడండి, నేను 5.6, ఇది ఆల్రెడీ 9 ఫీట్స్ 8 ఫీట్స్కి వచ్చేసింది. ఇంకొక 1/2 ఫీట్ ఎదిగే అవకాశం ఉంది. కర్ర కూడా మంచి దంటు రావటమే కాకుండా ఎంత హెల్తీగా ఉందో క్రాప్ కూడా చూడండి. ఇందులో మాయ లేదు, మంత్రం లేదు, ఏం మ్యాజిక్ లేదు. ఓన్లీ కేవలం వెస్టేజ్. ప్రతి ఒక్క రైతు వెస్టేజ్ మందులు వాడి అధిక లాభాలని పొందాలని, మంచి దిగుబడిని ఆశించాలని, మన దగ్గరకు వచ్చి మిగతా రైతులు ఏం చేస్తున్నామని అడగాలని, మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో వ్యవసాయంలో లీడర్స్గా ఉండాలని, చుట్టుపక్కల రైతులందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఏం మందు కొట్టాలని మిమ్మల్ని డైరెక్షన్ చేయాలి. కాబట్టి దయచేసి వెస్టేజ్ మందులు వాడండి, అందరితో వాడించండి. సూపర్ అంటే సూపర్ రిజల్ట్, అద్భుతంగా ఉంది. నాతో పాటు మీరందరూ కూడా ఇలాంటి హ్యాపీనెస్ని పొందాలని, మంచి అధిక లాభాలు పొందాలని, మంచి డబ్బులు సంపాదించుకోవాలని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.